గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మల్ శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దీని గురించి వైసీపీ కార్యకర్తలు, నాయకులు చాలా మంది ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మరి ఈ రాళ్లదాడి విషయంలో ఏంటంటే సినీ ఫీల్డ్కి సంబంధించి ఒక పోసాని గారు తప్ప ఎవరు మాట్లాడడం లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీని గురించి ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారండి? అది ఏదైనా నిజంగా రాళ్లదాడి, హత్యా ప్రయత్నం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో పెద్ద ప్రమాదం జరిగింది అనుకుంటే కనుక ఎవరన్నా మాట్లాడతారు. ఇటంతా దాగుడు మూత దండకోర అన్నట్టుగా వాళ్ళు అంతా ఫ్యాబ్రికేటెడ్, కుట్రపూరితంగా వాళ్ళు గెలవలేమని తెలిసిన తర్వాత జీవితం మనకి ఒక ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలో వచ్చింది. జీవితం సగం సంకనాగిపోయిన తర్వాత ఇలాగే జరుగుద్ది అన్నట్టుగా వాళ్ళు మొత్తం మటాష్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ దారి లేక ఇలాంటి వాటి మీద ఆధారపడుతున్నారు. అసలు హాస్యాస్పదంగా లేదండి. ఆ చిన్న గులకరాయి తగిలింది అంటారు, రాళ్లదాడి అంటారు. అసలు రాళ్లదాడి జరిగిందా? గులకరాయి ఎవడనే వేయగలడండి అంతమంది సెక్యూరిటీ మధ్య? అదే ఏ దండో గీసుకుంటే దాని బలి దొరికిందిరా పాయింట్ అని చెప్పేసి మొదలెట్టారు. సరే, రాళ్ళు దాడి జరిగింది, భద్రతా వైఫల్యం కదా. వాళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారు, ఓ పక్కన వాళ్ళంతా ఆయన చుట్టూరు ఉన్నారు. వాళ్ళదే కదా వైఫల్యం, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఇదంతా కూడా అతను అనవసరంగా అతను బతుకు బయటెట్టుకుంటున్నాడు. అతను పని అయిపోయింది అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు చాలా తెలియకుండా కొంతమంది నమ్ముతున్నారు. అతను డబ్బు ఖర్చు పెట్టో లేకపోతే అతను బటన్ నొక్కడం వల్ల గెలుస్తాడు అనుకున్న వాళ్ళు కూడా ఇతను ఎలాగా అడ్డదారులు వెళ్తున్నాడంటే ఇటు పని అయిపోయిందిరా బాబు అనుకుంటారు జనం. ఇక సినిమా వాళ్ళు అంటారా? సినిమా వాళ్ళు ఎప్పుడేం మాట్లాడతారు? సినిమా వాళ్ళు మాట్లాడకపోవడం ఏంటి? రఘుబాబు అన్న, గిరిబాబు కొడుకు రఘుబాబు అన్న మాట్లాడుతున్నాడు కదా. ఏమంటున్నాడు? ఎక్స్ట్రాడినరీ పరిపాలన అంట. మరి ఏం పరిపాలన చూసాడో తెలియదు. అలా తలుచుకున్నాడో లేదో సాయంత్రానికి యాక్సిడెంట్ అయిపోయింది అతనికి. ఆ కారు గుద్దేసి ఒకటి చచ్చిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకున్నా, అతను మెచ్చుకున్నా, లేకపోతే అతని వైపు ఉన్నా వాళ్ళు మటాష్ అయిపోతున్నారు. అది తెలుసుకోవాలా ప్రస్తుతం. ఎందుకంటే అతని చుట్టూరు దరిద్రం పట్టుకుంది. అతనికి గత ఎన్నికల్లో అతనికి ఉపయోగపడినవి ఇప్పుడు ఎదురు తిరిగినాయి. అతను తలుచుకుంటే చాలు దరిద్రం తేనె పొట్టు పట్టినట్టు పడుతుందండి. అది తెలుసుకుని వ్యవహారం చేయాలి ఎవడన్నా సరే. అందుకనే సినిమా వాళ్ళు ఎవడో కూడా సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎందుకురా బాబు ఐరన్ లెక్కతో మనకి ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు. పోసాని కృష్ణమురళి అంటే ఆల్రెడీ దరిద్రంలో మునిగి ఉన్నాడు కాబట్టి అతను మాట్లాడతాడు. అతను నోరు అలాగే చెడిపోయింది. ఇప్పుడు అతను మంచిగా మాట్లాడినా, లేదా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా, అనుకూలంగా మాట్లాడినా, ఏం చేసినా గానీ ఇంకా అతను పట్టించుకునే వాళ్ళు లేడు. రేపు అలాగే కోటింగ్ తప్పదు అతనికి. ఇప్పుడు చూసుకుంటే ప్రముఖ తారలు తీసుకుంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏ ఇంజ్యూర్ అయినా, రాళ్ళదాడి జరిగినా, ఏం జరిగినా సరే కనీసం దానికి స్పందించట్లేదు. అంటే అవసరం ఉన్నప్పుడు కలిసే వాళ్ళు ఇప్పుడు ఇట్లా జరిగింది అని తెలిసినా కూడా ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు స్పందిస్తా? అదేమైనా పెద్ద ప్రమాదం ఏమైనా జరిగిందా ఆయనకి? ఎందుకు స్పందించాలి? వాళ్ళ నాన్నలాగైనా హెలికాప్టర్ కూలిపోయిందా స్పందించడానికి? ఎందుకు స్పందిస్తారండి? అసలు సినిమా వాళ్ళు ఎందుకు స్పందించాలి? వాళ్ళు ఎప్పుడేసి తినేసాడు. టికెట్ రేట్ తగ్గించి వాళ్ళు జోలికి వెళ్ళాడు అనవసరంగా. వాళ్ళందరూ కూడా ఇతను మటాష్ అయిపోవాలని కోరుకుంటున్నారు. ఏమైనా కొద్దిగా కులపిచ్చున్న వాళ్ళు, తెలుగుదేశం మీద ద్వేషం ఉన్న వాళ్ళు తప్పితే జగన్మోహన్ రెడ్డి బాధితులే అందరూ ఉన్నాయి. పైగా ఆ ఏడు మోహన్ దగ్గరికి పెద్ద సూపర్ స్టార్ వెళ్ళటం అనేటువంటి చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. సరే, ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దాడి జరిగింది. దీనికోసం సినీ తారలే కాదు చాలా మంది నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. అంటే ఆయన పరిపాలన బాగాలేదు అని అంటున్నారా? పరిపాలన మీరు బాగుంది అనుకుంటున్నారా? చాలా బాగుంది అనుకుంటున్నారా? ఏంటండి అరాచకం, అవినీతి, డే లైట్ రాబరీ, పట్టపగల దోపిడీ, సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడటం ఒకటా రెండా? అతని గురించి ఒక్క మాట మంచి మాట చెప్తామంటే, ఒక మంచి మాట ఎలాగైనా చెప్తామంటే ఒక్కటి కూడా లేదు. ఆఖరికి ఆ రాళ్ళదాడని, అదని, ఇదని వాళ్ళ ఇష్టమైన ఏంటండి అది. ఆ డ్రామాలో వాళ్ళ బతుకంతా శవాల మీద, సానుభూతి మీద, ఇలాంటి డ్రామాల మీద. వాళ్ళ బాబోయేమోనేమో సత్యభావం ఇరికిచ్చేసారా? ఇతను అధికారంలో రాకుండానేమో కోడికత్తి సీన్ ఇరికించారా? అధికారంలో ఉండగానేమో ఇప్పుడు ఆ కుర్రోడిని ఏమన్నా ఆ మైనర్ పిల్లలు పట్టిపోరు. ఆ పోలీసు వాళ్ళు కూడా బుద్ధి ఉండాలి కదా. ఆ మైనర్లు పట్టిపోయి చేస్తాడు. ఎంత నేరం అంటే అది బాల నేరస్తులు. వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో విచారించాలా? వాళ్ళని వదిలి వాళ్ళు అలా తీసుకెళ్లిపోయి 3 రోజులు కనపడకుండా చేస్తే ఎంత ప్రమాదం ఉండదు. బాలల హక్కుల సంఘం స్పందించాలా, ఎలక్షన్ కమిషన్ స్పందించి మొత్తం అధికారులందరినీ సస్పెండ్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయాలా, వాళ్ళ ప్రభుత్వాన్ని అర్జెంట్ గా బర్తరఫ్ చేసి గవర్నర్ పరిపాలన పెట్టాలా, కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలా. రేపు పొద్దున అతనికి అన్ని దారులు మూసిపోయినాయండి. ఒక అరాచకం, రౌడీయిజం, ఇలాంటి దొంగ కేసులు,
అక్కడ ఏమి లేకపోయినా సరే సీఎం కొడితే పాము కుట్టినట్టు హడావుడి చేస్తున్నాడు. సిగ్గుండాలి కదా. అది ఏమంత దెబ్బ తగిలింది, పాస్టర్ వేసుకుని చిన్న కాపిపొడి వండించుకుంటూ అయిపోయిందని పెద్ద ఆపరేషన్ చేసినట్టు, పైల్స్ ఆపరేషన్ చేసినట్టు అక్కడ డాక్టర్లు అందరూ మూగేసి గేట్లేదండి వాళ్ళకి. ఆ బస్సులు మళ్ళీ ముసిముసి నవ్వులు నవ్వుకుంటా వెళ్తా ఉండట. ఏంటండి ఇది చూడడానికి ఎంబ్రాసింగ్ లేదు. అసలు వాళ్ళకి ఎలాగుందండి, వైసీపీ వాళ్ళన్నా తలంచుకోవాలి కదా, వాళ్ళు సిగ్గుపడాలి కదా, ఏట్రా మనోడు ఎలా తయారయ్యాడని. పైగా దీని మీద ఆర్గ్యుమెంట్ ఆడి స్పందించలేదు, ఇటు ఎందుకు స్పందిస్తారు? నీ డ్రామాలకి, వేసి డ్రామాలకి ఆ సినిమా వాళ్ళకన్నా ఎక్కువ నటించేస్తుంటే మీ నటన చూసి వాళ్ళు చిరాకు వస్తుంది అందరికన్నా. సో ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించే కానీ అని పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లాంటివి చాలా జరిగాయి. కానీ అంటే అది ఎవరు చేశారు, వైసీపీ వాళ్ళే చేశారు అని చెప్పేసి అప్పుడు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వైసీపీ నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది జరగడం అంటే వాళ్ళలో వాళ్ళే చేయించుకున్నారు అంటారా? ఏమండి, ముంజేత కంకణానికి అర్థం అనవసరం. అంగళ్ళలో దాడి జరిగింది, స్పష్టంగా కెమెరాలో చూసాం ఎవరు చేశారో. వాళ్ళు ఫుల్ రౌండ్ వేశారు కూడా, టీడీపీ వాళ్ళు ఎరగొట్టేశారు. దారిలో అనపర్తిలో చూసాం, ఎర్రగొండపాలెంలో చూసాం. నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు గిరేశారు, షర్మిల గారి మీద గిరేశారు. అసలు రాళ్ళు గిరేసి దండుకోవడం బ్యాచ్ అంతా వైసీపీలో ఉండగా ఎదటోళ్ళకి ఛాన్స్ ఇవ్వరాళ్ళు. దాన్ని లెవెల్ చేయడం కోసం వాళ్ళకి వాళ్ళే చేసుకుని వాళ్ళకి వాళ్ళే ఇలాగా సానుభూతి విక్టిమ్ గా వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కూడా తోలు తీసి అండేసేస్తున్నారు ఇతనికి. దాని నుంచి తప్పించుకోవడానికి వీడి ముఖం ఎవడో చూడలేదని చెప్పేసి కొంచెం ఆ సానుభూతితో ఆ కట్లు కట్టుకొస్తే ఎవరన్నా వస్తారేమో చూస్తున్నాడు. సేమ్ అలాంటి అభిప్రాయం అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లైక్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు కానీ, జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడు కానీ అన్నారంటే వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ చికిత్స అవసరం వాళ్ళకి. వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం ఆందోళన ఉండాలి మనకి. మరి ఇప్పుడు దీని గురించి ఏదైతే వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, సినీ తారు స్పందించట్లేదు అని, అవసరం లేదు అని అంటారా? ఖచ్చితంగానే ఎవరు స్పందించక్కర్లేదు. అది ఏమైనా పెద్ద మీకు ఏమైనా అనిపిస్తుందా పెద్ద గాయమని? లేదు. ఇప్పుడు మీ మనసుకు మీరు అడగండి, మీరు అడుగుతున్నారు కదా, మీకు ఒక వ్యక్తిగా, మీడియా పర్సన్ గా కాదు, అది ఏమైనా పెద్ద గాయమా? అసలు అది నీ ఎవడన్నా కొట్టినట్టు ఉందా? అక్కడ 3000 మంది జనం కూడా ఉండలేదు అతని మీటింగ్లకి. అక్కడ 1500 మంది పోలీసు వాళ్ళే ఉన్నారు. ఒక ఇద్దరు మనుషులకి, ఒక మనిషికి ఒక పోలీసుడి కింద ఉంటున్నారు. అటువంటిప్పుడు ఎవడికి రాస్తాడండి? ఎవడి వల్ల అసలు అవసరం ఎందుకుంటుంది? ఆ టైప్ బ్యాచ్ అంతా వైసీపీలోనే ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఓకే.